ఏపీఐసి సంస్థ కింద సైట్ రావడం అది రాంగ్ ప్లానింగ్ అని నేను అనుకుంటున్నాను. మరి ఆ రోజున ఈ సైట్స్ అలాట్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో ముందు వెనక ఆ కామన్ సైట్ పెట్టారో నాకు అర్థం కాదు. ఒక సంపుని ఏర్పాటు చేయడం, పంపింగ్ చేయడం అనే సిస్టమ్ ద్వారా 70% మెరుగుపడిందని నేను ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను, నా వంతు నేను చేసుకుంటాను. వీలైనంత ఎక్కువగా కాపాడాలని చెప్పి అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేశాం. చిట్ట చివరికి ధనంజయ్ గారి పుణ్యమంట ఒక సంపుని ఏర్పాటు చేయటం, సంపుని ఏర్పాటు చేసి వీళ్ళంతా కూడా సంపులోకి వెళ్ళి తెచ్చుకోవటం, అక్కడి నుంచి పంపింగ్ చేయడం అనే సిస్టమ్ ద్వారా ఒక 70% మెరుగుపడిందని నేను అనుకుంటాను. అంతకుముందు అసలు వర్షం వస్తే వచ్చే పరిస్థితి లేనప్పుడు కొంచెం దారి అన్న ఏర్పడింది, సెంటర్ మెరుగుపడింది. ఇప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఎన్ని పరిస్థితులు దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే మరి ఆ రోజున ఈ ఈ సైట్స్ అలాట్ చేసేటప్పుడు అది ఆ రోజున ఇంజనీర్ ఉద్దేశం ఏ ఉద్దేశంతో ముందు వెనక ఆ కామన్ సైట్ పెట్టారో నాకు అర్థం కాదు. అప్పుడు అసలు వాళ్ళ ఐడియా ఏంటి అనేది అర్థం కాదు. ఏదైనా ఉంటే ఒక కామన్ సైట్ అందరికీ పనికొచ్చేది ఒకసారి కామన్ సైట్ పెడతారు తప్ప ముందు వెనక ఒకవేళ పెడితే ఆ కాంపౌండ్లో ఉన్న ఇళ్లకి వరకు అధికారం ఇచ్చేటట్టు వాళ్ళిద్దరూ దాన్ని షేర్ చేసుకుని పెట్టాలి తప్ప ఏపీఐసి సంస్థ కింద సైట్లు రావడం అది రాంగ్ ప్లానింగ్ అని నేను అనుకుంటున్నాను. అది ఎందుకు ఈ కామన్ సైట్ పెట్టి ఎవరెవరు వాళ్ళు కూడా పెట్టారు. కొన్నిసార్లు 2 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 4 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 6 ఇళ్ళు ఉన్నాయి, లేదా ఎక్కువ ఉన్నాయి. ఆ ఇళ్ళ వరకు ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కట్టినా దాంట్లో 40 మంది ఉంటే ఆ 40 మందికి కూడా సైట్ డివైడ్ చేస్తారు, మొత్తం కామన్ సైట్తో కలిపి డివైడ్ చేస్తారు. మరి అట్లా డివైడ్ చేయకుండా వెనక ముందు ఏపీఐసి ఖాళీ సైట్లు పెట్టుకోవడంతో వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటో నాకు అర్థం కాని విషయం. ఏదైనా కూడా ఈ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎందుకంటే ఆ రోజు 2014-19లో అంతా కూడా ఈ డ్రైన్ ఏ విధంగా పోతే ఈ ఖాళీ మునక్కుండా ఏమి చూడాలి అనేది టైం స్పెండ్ చేసింది. నాకు చివరిలో చెప్పారు ఈ సైట్ల విషయం కూడా ఉంది, ఇది విషయం ఆ విషయాన్ని కూడా నేను ప్రస్తావించడం జరిగింది. దాని మీద కొంచెం వర్క్ కూడా జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని కొంచెం వదిలేయడం జరిగింది. ఏదేమైనా కూడా రేపు ఏపీఐసి చైర్మన్ కూడా తొందరలో వస్తారు. ఆ చైర్మన్ గారు సహకారంతో, అదే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి సహకారంతో, చంద్రబాబు గారి యొక్క సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ అతి కొద్ది కాలంలో పరిష్కరించగలను అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చివరి సంవత్సరంలో దీనికోసం పనిచేయడం జరిగింది. ఆ చివరి సంవత్సరంలోనే ఆల్మోస్ట్ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అది చిన్న చిన్న కారణాలతో ఆ విధంగా ఆగిపోయింది. దాన్ని చాలా మూవ్ చేశాం కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా తీసి చంద్రబాబు గారి ముందు పెట్టి దాన్ని పరిష్కరించడానికి పెద్ద సమయం పట్టాలనుకుంటున్నాను. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీ అందరితో చర్చించి మీ అందరి సమక్షంలోని అధికారులు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏపీఐసి చైర్మన్ తొందరలో అపాయింట్ అవుతారు, వారిని తీసుకొచ్చి అదేవిధంగా ఇతరులు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలందరితో కూడా మాట్లాడి దానికి ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. కార్పొరేట్ సంబంధించి మనకి ఏ సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఆయన అన్నీ కూడా పరిష్కారం అయిపోవాలనే దానిలోనే ఉన్నారు. దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. అదేవిధంగా మీ అందరికి కూడా ఒకసారి నాకు మరలా గెలిపించినందుకు మీ అందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను కూడా అందరు కూడా తెలియజేస్తూ